ఒరే నైనా, ఏంటి నాన్న? ఒరే నైనా, నెల జీతం పడిందా? పడింది నాన్న. ఇదిగో 10,000. 10,000 ఏంటి నైనా? 20,000 కదా. అది నాన్న 10,000 షాపింగ్ చేసుకున్నాను నాన్న. కొత్త బట్టలు కొత్త షూస్ కొనుక్కున్నాను. 10,000కి బట్టలేమరా? డబ్బులు తెలుస్తుంది నీకో. అదే నాన్న అలా అంటావు? 10 మందిలో తిరిగేవాడిని, మంచి బట్టలు వేసుకోపోతే ఎలా నేను? 10,000 డబ్బు ఇలువ చూపిస్తా పదరా నేను. వెంకటేశో ఏంటి బాబాయ్? 10,000 డబ్బు లేరా? కొడుకు జీతం పడతాను, ఇచ్చేస్తాను. ఒక నిమిషం ఉండు బాబాయ్, ఇంట్లో అడిగే చెప్తాను. ఏం నాన్న వాడిని ఎందుకు అడుగుతున్న? డబ్బులు అయినా మన దగ్గర ఉన్నాయి కదా. నువ్వు ఒక నిమిషం ఆగరా, నీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడుంది బాబాయ్? ఆటో ఈఎంఐ ఉంటే మొన్నే కట్టేశాను. సరే ఇప్పుడు వెళ్ళి నీ పెన్ను అడుగురా. రే మామ 10,000 డబ్బులు ఇలా జీతం పడగానే ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎప్పుడే అసలే షాప్ లాస్ లో నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడుండే డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. ఎవరా ఎవరు లేదన్నారా? చూసావా డబ్బు ఎంత విలువైందో? నిజమే నాన్న, నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదు. ఇప్పుడే తెలుస్తుంది డబ్బు విలువేంటో. ఇంకైనా ఆ డబ్బు పొదుపు చేసుకోరా. డబ్బులు చాలా విలువైనవి, ఎంత పొదుపు చేసుకుంటే అంత మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.